హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అన్నం మిగిలిపోయింది కదండి, ఆ అన్నంతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇలా అన్నం అంతా విడివిడిగా చేసుకోవాలి. అన్నం అంతా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న అల్లం, జీరా, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెము రాక్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని జారుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వడియాలకి ఎసురు తయారు చేసుకుందాం. ఈ గిన్నెతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. చూడండి, ఇలా వాటరు తెరిలేటప్పుడు మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోనండి, మనం రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇలా తెరిలినప్పుడు ఈ పిండి మొత్తం వేసేసుకోవాలండి. కలుపుకుంటూ వేసుకోండి, ఉండలు కట్టకుండా. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. 2 పొంగులు 3 పొంగులు అలా వస్తే చాలండి. కొంచెము జీరా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అండి, ఇలా తెరిలితే సరిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని మన వడియాలు వేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ మీద ఇలా వడియాలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 3 or 4 days బాగా ఎండనిచ్చుకోవాలండి. చూడండి, మన వడియాలు ఎలా తయారయ్యాయి, చక్కగా ఎండిపోయాయి. వీటిని వేయించుకుందాం. వడియాలు వేయించుకోవటానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడియాలు వేయించుకోవాలి. రుచికరమైన వడియాలు రెడీ అయ్యాయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.